హాయ్ ఇంటర్లింక్ యూజర్స్, మీకోసం బిగ్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ITLX న్యూ ఇయర్ శాప్ పార్టీ అని చెప్పి అఫీషియల్ గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాంట్లో వచ్చేలోకి $20,000 ప్రైజ్ పూల్ అని అండ్ గ్లోబల్ స్వాపింగ్ ఛాలెంజెస్ అని అండ్ అతి ముఖ్యంగా ఇది ఇంటర్లింక్ అండ్ రన్గో ఎక్స్చేంజ్ వాళ్ళు కలిపి ఈ ఒక కాంపిటీషన్ అనేది కండక్ట్ చేశారు. సో ఈ వీడియోలో నేను చెప్పేది కంప్లీట్ గా ఈవెంట్ డీటెయిల్స్, ప్రైజ్ పూల్ డీటెయిల్స్, లీడర్ బోర్డ్ రూల్స్ అండ్ ఫైనల్ గా హౌ యూ కెన్ పార్టిసిపేట్. సో ఇంకా టాపిక్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళైతే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది ఆన్ లో పెట్టుకోండి. ఫర్దర్ గా మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా మన యూట్యూబ్ ఛానల్ నుంచి పక్కా వస్తూ ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే పోదామా. అసలుకి ITLX న్యూ ఇయర్ శాప్ పార్టీ అంటే ఏంటి? ఇది ఒక 20 days ఈవెంట్. ఇది గ్లోబల్ వైజ్ గా జరుగుతుంది. ప్లస్ రెఫరల్ ఛాలెంజెస్ అన్నమాట. ఇక్కడ వచ్చేకి ఎవ్రీ శాప్ కి కౌంట్ అవుతుంది అండ్ మీరు చేసే ప్రతి రిఫరల్ కి మీ స్కోర్ అనేది బూస్ట్ అవుతుంది. ఇది ఒక సింపుల్ గా చెప్పాలంటే ఒక గివ్ అవే అయితే కాదు, ఒక రియల్ టైమ్ యాక్షన్ కాంపిటీషన్ అనమాట. చెప్పానుగా, దీంట్లో వచ్చేకి ఇంటర్లింక్ అండ్ రన్గో ఎక్స్చేంజ్ వాళ్ళు అయితే ఈ కాంపిటీషన్ అయితే పెట్టారు. అసలు ముఖ్యంగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తే మనకి మనీ వస్తుందా అని చెప్పి చాలా మంది డౌట్ అయితే ఉంటారు. సో ఈ వీడియో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి. వీళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు $20,000 అనేది ఇస్తామని చెప్పి. సరే, అది ఎలా ఇస్తారంటే $10,000 వచ్చేకి ఈ కాంపిటీషన్ లో ఉన్న లీడర్ బోర్డ్ కి వాళ్ళకైతే ఇస్తారు. ఇంకా $10,000 వచ్చేకి ఎవరైతే అంబాసిడర్స్, క్రియేటర్స్, KOL అండ్ KOC వాళ్ళకైతే డివైడ్ చేస్తారు. సో ఇక్కడ మీ స్కోర్ అనేది రియల్ యాక్షన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ స్కోర్ ఫామ్ లో వచ్చేలోకి ఎలా ఉండిద్ది అంటే, మీరు చేసే స్వాపింగ్ అనేది F0 అంటారు, దానికి 100% అనేది వస్తుంది. మీరు డైరెక్ట్ రిఫర్ చేస్తారు కదా, దాన్ని F1 అంటారు, దానికి 25% వస్తుంది. నెక్స్ట్ వన్ ఇండైరెక్ట్ రిఫరల్ ఉండేది, సో దాన్ని F2 అంటారు, దానికి వచ్చేలోకి 10% రిఫరల్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మోర్ స్వాపింగ్, మోర్ రిఫరల్ అండ్ ర్యాంకింగ్ హై. సో ఇవి ఉంటేనే లీడర్ బోర్డ్ లో అనేది ఒక ప్లేస్ అనేది వస్తుంది. సో నేను నా స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను చూడండి. నా లీడర్ పొజిషన్ వచ్చేలోకి 21 ఉంది ఇక్కడ, కానీ ఫర్దర్ గా వచ్చేలోకి 10 వరకు ప్లేస్ అయితే వచ్చింది. సో కానీ ఇక్కడ మాత్రం నెగిటివ్ పాయింట్ జరుగుతుంది వల్ల నా స్కోర్ అంతా 0కి వచ్చేసింది. నేను చేసిన రిఫరల్ అన్ని వేస్ట్ అయిపోయినాయి. అసలు ఏం జరిగిందని చెప్పి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ లీడర్ పొజిషన్ ఉన్న వాళ్ళకి మనీ అనేది ఎలా ఇస్తారంటే, ఫస్ట్ ప్లేస్ ఉన్న వాళ్ళకి $1,000 ఇస్తారు, సెకండ్ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి $300 ఇస్తారు, అండ్ 3, 4, 5 ప్లేస్ లో ఉన్న వాళ్ళకి అయితే $250 అయితే ఇస్తారు. నెక్స్ట్ 6 నుంచి 10 వరకు ఉన్న వాళ్ళకి అయితే $150 అయితే ఇస్తారు. 11 నుంచి 30 వరకు ఉన్న వాళ్ళకి $150 అయితే ఇస్తారు. 31 నుంచి 60 వరకు ఉన్న వాళ్ళకి $80 అయితే ఇస్తారు. నెక్స్ట్ వన్ 61 నుంచి 100 దాకా ఉన్న వాళ్ళకి $35 అయితే ఇస్తారు. అది కూడా ఈ లీడర్ బోర్డ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే. సో దాంట్లోకి రావాలంటే ఏం చేయాలంటే మోర్ స్వాపింగ్ చేయాలి, మోర్ రిఫరల్ చేయాలి. ఇలా చేస్తేనే మనం లీడర్ బోర్డ్ లోకి వెళ్తాం. అది కూడా ఎప్పుడు వరకు అంటే, ఇది ఎప్పుడు ఫైనలిస్ట్ అవుతుందంటే February 5 కి ఎవరైతే ఫైనల్ గా ఈ లీడర్ బోర్డ్ లో ఉన్నారో అది ఫైనలిస్ట్ అయిపోతుంది. సో ఇది మనం చేస్తాం రైటా కాదా అని చెప్పి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేలోకి ఇక్కడ మెయిన్ గా స్వాపింగ్ అయితే చేయాలి. ఎవరైతే స్వాపింగ్ మీద ఐడియా ఉంది, నేను స్వాపింగ్ చేయగలను, మనీ దాంట్లో పెట్టి స్వాపింగ్ చేయగలనంటే వాళ్ళకైతే ఇది వర్తిస్తుంది. ఎవరైతే లేదు నేను కాయిన్స్ సెండ్ చేసుకుంటాను చాలు అని అనుకున్న వాళ్ళకైతే ఇది మాత్రం వద్దు. ఎందుకంటే స్వాపింగ్ గురించి ఐడియా లేని వాళ్ళైతే దీని మీద అయితే ఇన్వెస్ట్ చేయమాకండి. సో ఎందుకంటే ఇక్కడ మనం మనీ ఇన్వెస్ట్ చేసి మనం డాలర్స్ లో పెట్టి ఇక్కడ స్వాపింగ్ చేసి ఆ మనీ పోయి మళ్ళీ లీడర్ బోర్డ్ మీదకి వస్తామా రావని చెప్పి చెప్పలేం. సో ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే, నేనైతే స్వాపింగ్ అనేది చేయలేదు. సో స్వాపింగ్ చేయకపోవడం వల్ల రిఫరల్ మీదనే నేను 10th ప్లేస్ దాకా వెళ్ళాను. సో ఆ స్క్రీన్ షాట్ లేదు, కానీ 21 ప్లేస్ దాకా వెళ్ళింది అయితే స్క్రీన్ షాట్ ఉంది, దాని మీద డిస్ప్లే చేస్తున్నాను. తర్వాత 24 hours తర్వాత ఏమైందంటే, నేను చేసిన రిఫరల్స్ పాయింట్స్ అన్ని పోయినాయి. ఇప్పుడు చూస్తానంటే 200 రిఫరల్ పాయింట్స్ చూపిస్తుంది. ఏమైందో తెలియలేదు. సో వాళ్ళకైతే మెయిల్ అయితే చేశాను, కానీ వాళ్ళ నుంచి అలాంటి అప్డేట్ అయితే రాలేదు ఇక్కడికి నాకైతే. సో ఎవరైతే బేసిక్ గా లేదు నాకు మైనింగ్ అయితే చాలు, మనీ ఇన్వెస్ట్ చేయను అంటే మాత్రం దీంట్లో మాత్రం స్వాపింగ్ పార్టీలకు మాత్రం జాయిన్ అవ్వమాకండి. ఇన్కేస్ జాయిన్ అయినా కూడా ఏం కాదులేండి, రిఫరల్ చేసినా కూడా ఏం కాదు. ఇన్కేస్ రిఫరల్ చేస్తే కూడా మీకే కాస్త అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే HCS స్కోర్ అనేది మీకు ఇంప్రూవ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో వాళ్ళు మెన్షన్ చేశారు కూడా, ఇన్కేస్ రిఫరల్ కూడా వస్తే కూడా HCS స్కోర్ అనేది ఇంప్రూవ్ అయితే అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. ఇన్కేస్ మీరు రిఫరల్ ఇచ్చినా
మీకు ఎవరైనా రిఫరల్ ఇచ్చినా కూడా మీకు అడ్వాంటేజ్ అయితే ఉంది. సో నా ఫైనల్ సజెషన్ ఏంటంటే చెప్పాను కదా, ఎవరైతే స్వాపింగ్ మీద అవగాహన లేని వాళ్ళైతే ఆ మనీ అనేది ఇన్వెస్ట్ చేయమాకండి. సో నాకు డాలర్స్ ఉన్నాయి, దాంట్లో నేను మనీ ఇన్వెస్ట్ చేసి చేయగలను, నా స్వాపింగ్ ఉంటే దాంట్లో పార్టిసిపేట్ చేయండి. కానీ చెప్పలేం, లీడర్ బోర్డులోకి రావచ్చు, రాకపోవచ్చు. ఇన్ కేసు మీరు స్వాపింగ్ పార్టీలో జాయిన్ అవి మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటుంటే, సో ఇక్కడ నేను ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వినండి. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ కరెక్ట్ గా ఫాలో అవ్వండి. ఫస్ట్ గా ఇంటర్లింక్ యాప్ ని ఓపెన్ చేయండి. కింద గ్లోబల్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత యాప్ అండ్ వాలెట్ అని ఉంది కదా, అక్కడ వాలెట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్లాక్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూస్తుంటే న్యూ ఇయర్ స్వాప్ పార్టీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. టాప్ లో కనెక్ట్ వాలెట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. కింద ఇంటర్లింక్ వాలెట్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోయింది. తర్వాత జాయిన్ నవ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ ఎంటర్ ఇన్వైట్ కోడ్ అని ఉంది కదా, ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను కదా, ఈ కోడ్ ని పేస్ట్ చేయండి. మీకు కొన్ని పాయింట్స్ అనేది వస్తాయి, మర్చిపోకుండా ఈ ఇన్విటేషన్ కోడే వాడండి. సో ఈ ప్రాసెస్ అయితే అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియోకి లైక్ బటన్ మీద లైక్ కొట్టేసండి. కొత్త వాళ్ళైతే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని ఫర్దర్ గా మీకు చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో కలుసుకునే ముందు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లోకి కామెంట్ చేసేయండి. అండ్ ముఖ్యంగా కామెంట్ లో మీరు ఈ న్యూ ఇయర్ స్వాప్ పార్టీలో జాయిన్ అవుతారా లేదని చెప్పి కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామా.